అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరిణామం ఇది. ఎదురొస్తే ఖైదులోకే సామాన్యుడికి సంకెళ్ళు పడుతున్నాయి అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ మద్యం స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కేజ్రీవాల్. ఆప్ ద్వారా సంచలనం రేకెత్తించారు. ఢిల్లీలో బీజేపీనే ఎదుర్కొన్నారు, పంజాబ్కి విస్తరించారు, దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేస్తుండగా ఈ పరిణామం జరిగింది. ఇది కక్షపూరిత చర్య అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది నియంతృత్వ చర్య, బీజేపీ దిగజారుడుతనం, ఓటమి భయంతోనే ఇటువంటి ప్రతీకార చర్యలు చేస్తూ ఉన్నారు అంటూ ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఢిల్లీ మద్యం కేసులో ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రి అంటే అరెస్ట్ అయిన వ్యక్తుల్లో గతంలో మనం చూసాం లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడ, జయలలిత, ఓం ప్రకాష్ చౌతాలా, ఇంకా హేమంత్ సోరెన్, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రుల హోదాలో. కానీ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయిన మొదటి వ్యక్తి కేజ్రీవాల్. ఇక జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విధులు నిర్వహిస్తారు అని చెప్పి ఆప్ అధినాయకత్వం స్పష్టం చేసింది. కానీ నిబంధనలు ఏం చెబుతూ ఉన్నాయి, ఇది సాధ్యమేనా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. మల్కాజ్గిరికి సునీత, సికింద్రాబాద్కు దానం, మల్లు రవికే నాగర్ కర్నూలు, చేవళ్లకు రంజిత్ రెడ్డి, పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మళ్లీ జాబితాలో 5గురికి చోటు లభించింది. ఇక ఇక్కడ మనం గమనించాల్సిన అంశం చేయందుకున్న వారికి ఛాన్స్ అని చెప్పి. సో రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన గడ్డం రంజిత్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, అలాగే గడ్డం వంశీకృష్ణ, వీళ్ళందరికీ కూడా పార్టీలో కాంగ్రెస్లో లోక్సభ టికెట్లు దక్కాయి. మాదిగల మద్దతు భారతీయ జనతా పార్టీకి అంటూ మందకృష్ణ మాదిగ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నారు. నాగర్ కర్నూలులో మాదిగలకు అన్యాయం జరిగింది, అక్కడ సంపత్కు అవకాశం ఇవ్వలేదు, మల్లు రవికి అవకాశం ఇచ్చారు, కాబట్టి మాదిగల వ్యతిరేక ప్రభుత్వం అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. దాంతోపాటు గతంలో మాదిగల విశ్వరూప సభలో కూడా బీజేపీ మోదీ హామీ ఇచ్చారు కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగల మద్దతు భారతీయ జనతా పార్టీకే ఉంటుంది, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మాదిగలంతా భారతీయ జనతా పార్టీకి పనిచేయాలని చెప్పి మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడే మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఇక సీఎం కావాలన్న ఆలోచన లేదు, పార్టీలో నేను చాలా జూనియర్ని, బీజేపీలోకి టచ్లోకి వెళ్ళానన్నది ప్రచారమే అంటూ పొంగులేటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో పొంగులేటి భారతీయ జనతా పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారు, ఆయన సీఎం కాబోతూ ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితం, సీఎం వెంట ఉన్నంత మాత్రాన నెంబర్ 2 ఎలా అవుతానని ప్రశ్న. వచ్చే 5 ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు. నేను ఎవరితోనూ టచ్లో లేను అంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇవాళ టీడీపీ 3వ జాబితా రాబోతోంది. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రకటన. ఏలూరు లోక్సభ బరిలో పుట్ట మహేష్, హిందూపురంలో పార్థసారథి, కర్నూలుకు నాగరాజు, బాపట్ల బరిలో మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్. బాబుతో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కొన్ని సీట్లు అభ్యర్థులపై మంతనాలు జరిపారు. ముఖ్యంగా పెండింగ్ సీట్లపైన ప్రధానంగా చర్చ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎద్దేవా చేస్తోంది, సీట్ల పంచాయతీ నడుస్తోందని చెప్పేసి. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. కానీ చాలా సీట్ల విషయంలో ఇంకా భారతీయ జనతా పార్టీకి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఆ స్పష్టత అయితే రాలేదు. ఈ పరిణామాన్ని అంటే నిన్న పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడాన్ని వైసీపీ నాయకులు మళ్ళీ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. సాక్షిలో ఈ కథనాన్ని చూడొచ్చు. నెక్స్ట్, అభ్యర్థుల్ని ఖరారు చేయలేక చులకన అవుతూ ఉన్నాం. హైదరాబాద్లో చంద్రబాబు పవన్ మరోసారి భేటీ అయ్యారు. త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం. పవన్ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో సూచనలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేయబోతూ ఉన్నారు అంటూ ఈ వార్త సాక్షి హైలైట్ చేస్తోంది. రాష్ట్రాన్ని మింగేయడానికే బాబు పొత్తులు, మహాదోపిడి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి. సో రాష్ట్రాన్ని గతంలో మింగేశారు, మరొకసారి మింగేయడానికి అంటే దోచేయడానికి పొత్తులు పెట్టుకుంటూ ఉన్నారు అంటూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఇక చివరిగా రైలు టికెట్లకు డబ్బులు లేవు, కాంగ్రెస్ ఆర్థిక వనరులపై ముప్పేట దాడి జరుగుతోంది, మోదీ కుట్రతోనే ఇదంతా జరుగుతోంది, ఖాతాలను అన్ఫ్రీజ్ చేయాలి అంటూ రాహుల్ అండ్ సోనియా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. మా నేతలు రైళ్లలో కూడా ప్రయాణించలేకపోతూ ఉన్నారు, ఎవరికి ₹2 ఇవ్వలేని పరిస్థితి నెలకొంది, ఓటమి తప్పదనే ఎవరికి ₹2 కూడా ఇవ్వలేని పరిస్థితి, మా నేతలు రైళ్లలో కూడా ప్రయాణించలేకపోతూ ఉన్నారు, మా ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టారు, మా అకౌంట్లను ఫ్రీజ్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే ఓటమి తప్పదనే సాకులు చెబుతూ ఉన్నారంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఖాతాలను జప్తు చేయలేదు అంటూ ఐటీ వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్